అమ్మ మీ పేరమ్మా? కుప్పలూరు మరియమ్మ. ఏం చేస్తుంటారు మీరు? కూలి పనేనండి. ఊర్లోనే చేస్తారా బయట ఊర్లో వెళ్తుంటారా కూలి పనికి? బయట ఊర్లో వెళ్తాం, ఊళ్ళో చేస్తాం. బయట ఊర్లో వెళ్తే ఎంత అయ్యేది బస్ ఛార్జీకి? మీరు ఆటోకి కానీ దేనికి వెళ్తే ఛార్జీ డబ్బులు ఎంత అయ్యేవి? బయటకు వెళ్తేనే రైతులు పెట్టుకుంటారు ఆటోలకి, మేము సొంతంగా పెట్టుకుంటేనే కంచెం చీరలకి 20 రూపాయలు, ఇటు రావాలంటే 50 రూపాయలు, 70 రూపాయలు. మరి ఇప్పుడు ఉచితమే కదా, ఉచితంగా బస్సు పెట్టాడుగా చంద్రబాబు, మీకు ఇక్కడ నుండి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా? డబ్బులు మిగులుతాయా ఇంకా మీకు? మిగులుతాయి, మరి ఆదాయం చేసుకుంటే మిగులుతాయి, విచ్చవిడిగా పెట్టుకుంటే ఖర్చు మిగలవు. మరి పథకం పెట్టడం బాగుందా? చంద్రబాబు గారు మహిళల కోసమని పథకం తీసుకొచ్చారు. మీకు అంటే లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఛార్జీలకే సగం డబ్బులు వృధా చేసుకుంటారు, వాళ్ళకి దీనివల్ల ఆదా అవుద్దని పెట్టారు. ఉపయోగకరమేనా మీకు? ఉపయోగకరమే. మరి మీకు చంద్రబాబు పెట్టిన పథకాలు? మాకు సంవత్సరానికి 3 సిలిండర్లు, మరి తల్లి కొందనం, రేపు మరి పసుపు కుంకుమ అన్నాడు, ఫ్రీ బస్సులు వేసిండు, మా అన్ని మేలే చేస్తాడు. జగన్ ప్రభుత్వం బాగుందా లేదంటే చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? మా జగన్ ప్రభుత్వంలో ఏడవటమే తక్కువ, అది మా చంద్రాన్న ప్రభుత్వమే మంచిగా ఉంది. నిజమా? నిజము, పక్కా నిజం. అది హ్యాపీగా ఉన్నారా చంద్రబాబు ప్రభుత్వం? మహిళలు మొత్తం హ్యాపీగా ఉన్నాం. అది ఏం పేరమ్మా? ఏంటమ్మా ఆధార్ కార్డు అప్పుడే బయట తీసి పట్టేసుకున్నారు, అప్పుడే ఫ్రీ బస్ చెప్పారు కదండి వాళ్ళు సాయంత్రం నుంచి ఫ్రీ బస్ అని, అందుకనే పెట్టుకున్నాం. అందుకనే తెచ్చేసుకున్నారు ఆధార్ కార్డు. ఏ ఊరు వెళ్తున్నారమ్మా? మైలవరం. విజయవాడ నుండి మైలవరం రానుకోని ఎంత అయిద్దమ్మా? 100 రూపాయలు. ఇంకా అక్కడ నుండి ఇంకా ఏదైనా బస్సు ఎక్కి వెళ్ళాలా లేకపోతే అక్కడేనా? రోజు వస్తుంటారమ్మా విజయవాడ? అంటే రోజు రాము, ఏదైనా పని ఉంటే వస్తాం. ఏ విధంగా ఉపయోగపడుతుందమ్మా ఈ పథకం మహిళలకి? చాలా మంది జాబులు చేసే వాళ్ళకి ఏదన్నా విజయవాడ మైలవరం రావాల్సిన చాలా మందికి ఉపయోగపడుద్ది. విజయవాడే కాదమ్మా, మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళా కూడా ఉచితంగా ఉపయోగపడుద్ది. ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి పథకం మహిళల కోసం కేవలం పెట్టడం చాలా బాగుంది. కొంత డబ్బులు మీ కుటుంబానికి ఆదా అవుతున్నాయి ఈ పథకం పెట్టడం వల్ల? ఇంకేమైనా పథకాలు వచ్చాయమ్మా మీ కుటుంబానికి సూపర్ 6 లో భాగంగా? చాలా మందికి తల్లి కొందరు వచ్చేస్తుంది, పెన్షన్ నాకు వస్తుంది. ఎంత వస్తుందండి? 4000 వస్తుంది. గతంలో ఎంత వచ్చేది? 2000 వచ్చేది. చంద్రబాబు వచ్చిన తర్వాత మీకు పెంచారు కదా, సో ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వం బెటర్ అనిపిస్తుందా, ఈ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుందా? ఈ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది. హ్యాపీగా ఉన్నారా మహిళలు? ఏం చెప్తారు, ఎంత చేస్తున్నారు కదా చంద్రబాబు మహిళల కోసం, సో మహిళల తరపున ఏం చెప్తారు చంద్రబాబు? ధన్యవాదాలు చెప్తాను. అమ్మా ఏ ఊరమ్మా మీది? మాది గుంటూరు అండి. ఎందుకు వచ్చారమ్మా? సేవకు వచ్చాను. ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ఈ రోజు నుండి అయితే చంద్రబాబు గారు మహిళలకి ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభించారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజే కాదండి, అతను సార్ ఎప్పుడో అనౌన్స్ చేశారు 6 హామీస్ లో, అది ఒక భాగం అంతే. ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా సార్ మనకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. వి ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ పిలిగ్రిమ్స్, అంటే పిలిగ్రిమ్స్ ఒక్కరి కోసమే కాదు, ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. డే టు డే లైఫ్ లేబర్ వెళ్తే వర్క్ చేస్తారు, నేను కూడా ఒక ఎంప్లాయీ, వెళ్తూ ఉంటాను నా డ్యూటీకి నేను. సో ఒక చాలా యూస్ఫుల్ గానే ఉంటది కదా సార్, మనకి ట్రావెలింగ్ చార్జెస్ మిగిలిపోయినట్టే కదా. జనరల్ గా ఒక మహిళకి కుటుంబానికి ఎంత ఆదా అవ్వచ్చు ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టడం వల్ల? క్యాజువల్ గా ఒక మహిళకైతే నేను చెప్పలేనేమో గానీ, ఒక వర్కింగ్ చేసే ఉమెన్ కి అయితే మాత్రం నియర్లీ 1000 నుంచి 3000 వరకు మిగిలిపోయే అవకాశం ఉంది. ఆదా అవుతుంది అమౌంట్ తన కుటుంబానికి? అవుతుంది, షూర్ గా అవుతుంది. మీరు ఒక ఆటో చార్జ్ చేశారు మార్నింగ్ 20, ఈవినింగ్ 20, 40 అంటే 30 days. సో మీరు అలా వేసుకున్న మనకి మినిమం ఉంది కదా లోకల్లో తిరిగితే. మరి లాంగ్ వెళ్లే వాళ్ళు ఇప్పుడు గుంటూరు నుండి విజయవాడకి ఎంత ప్రయాణం భారం ఛార్జీ? మాకు 70 రూపీస్ మేడం, ఆర్డినరీ బస్. ఇప్పుడు ఆర్డినరీ బస్ లో మీరు 140 రూపీస్ సేవ్ అయినట్టు ఎవరైతే మహిళలు ప్రయాణిస్తారో వాళ్ళకి. అవును, పర్ మంత్ వచ్చేసరికి 3000 దాకా అవుతుంది కదా. ఓకేనా సార్, మిగిల్చినట్టేగా మనకి. ఓకే, మహిళలకు ప్రాధాన్యత ఎలా ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చి? డెఫినెట్ గా బాబు గారు అంటేనే మహిళలకు ప్రాధాన్యతని ఇచ్చేవాళ్ళు. ఆ విషయం మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు, షూరే కదా. ఎలా ఉన్నాయి ఇప్పుడు సూపర్ 6 పథకాలు చాలా పెట్టారు కదా, అందులో అన్ని పథకాలు వస్తున్నాయా? సరౌండింగ్ లో ఉన్న వాళ్ళ నైబర్స్ కావచ్చు లేదంటే చుట్టుపక్కల ఉండే అందరికీ వస్తున్నాయండి. తల్లికి వందనం పథకం అయితే మా ఇంటి దగ్గర నియర్లీ 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ 5 మెంబర్స్ కి వచ్చినాయి, వాళ్ళ ఫ్యామిలీలో 5 మెంబర్స్ వచ్చినాయి. ప్రీవియస్ గవర్నమెంట్ లో ఎంత మందికి వచ్చావండి? ప్రీవియస్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి తెలిసిందే కదా సార్, ఒక్కటే 13,500 మేబీ అంతే వచ్చి ఉండొచ్చు. ఓవరాల్ గా బాగానే ఉందండి గవర్నమెంట్ లో, చంద్రబాబు గారు సీఎం గా తన పీరియడ్ అంతా బాగానే చేస్తున్నారు. అంతా బాగుందండి. అండ్ చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ సార్. వి హార్టీలీ విష్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్, దట్ మీన్స్ పూర్ణాష్ అంటారు కదండి, అది కావాలి చంద్రబాబు నాయుడుకి. నేను ఆ కనకదుర్గమ్మ తల్లిని ఖచ్చితంగా అదే ప్రేయర్ చేస్తాను. చంద్రబాబు నాయుడు మంచి హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలి, మాకు ఇలాంటి రూలింగ్ ఇవ్వాలని. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫ్రీ బస్ స్టార్ట్ చేశారు కదా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ మహిళగా? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క పేరెంట్స్ కి చాలా ముఖ్యం. మీరేం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎక్కడ చదువుతున్నారు? నందిగాంలో. ఎంత దూరం వస్తుంది మీ ఊరి నుండి ఆ ఊరికి? 10 kilometers. ఎంత బస్ పాస్ ఎంత మీకు? I think 15.
ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి పథకం పెట్టడం వల్ల మహిళల కోసం? బాగుంది, మీకేమనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు పెట్టి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చు కదా ఎక్కడికైనా? వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అనుకున్నారా అసలు పథకం పెడతారని? అనుకున్నాం లేదు, ఎంత తొందరగా పెడతారని అయితే అనుకోలేదు. ఎంత తొందరగా అనుకోలేదు. స్వాతంత్రం వచ్చిన రోజు మీకు స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం ఇచ్చేసారు బాబు గారు, మహిళలకు కూడా స్వాతంత్రం ఇచ్చేసారు బాబు గారు. ఇంట్లో భర్తలకు చెప్పి డబ్బులు అడిగి మేము అక్కడికి వెళ్తాం లేండి ఆ తీర్థయాత్రకి వెళ్తా అని చెప్పాల్సిన తీసుకునే ఇది లేకుండా ఏదో కొంచెం తక్కువ డబ్బులతో తీసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తీర్థయాత్రల కంటే ఏదైనా చిన్న చిన్న దగ్గర యాత్రలకు వెళ్ళొచ్చు, దూరం అయినా వెళ్ళొచ్చు. చాలా సంతోషంగా ఉందండి. సూపర్ 6 పథకంలో భాగంగా ఇది స్టార్ట్ చేశారు కదా, ఇప్పటి వరకు పెట్టిన పథకాలు మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చాయండి? వచ్చినాయండి. తల్లికి వందనం వచ్చినాయి, 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు వచ్చేసినాయి. 2 పిల్లలకు వచ్చినాయి. మళ్ళీ 2 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడ్డాయి. ఇంకా ఎవరికైనా పెన్షన్స్ వస్తున్నాయండి? మీ అత్తయ్య గానీ మీ మామయ్య గానీ? మా అత్తయ్యకి వస్తుంది, మా మామయ్య గారికి వస్తుంది, మామయ్య గారి పెన్షన్ కూడా వస్తుంది. పెన్షన్ వస్తుంది. మళ్ళీ మా ఆడపడుచుకి హ్యాండిక్యాప్ కింద పెన్షన్ వస్తుంది. హ్యాండిక్యాప్ పెన్షన్ ఉంది, వృద్ధాప్య పెన్షన్ కూడా ఉంది సార్. చంద్రబాబు గారు పెట్టిన సూపర్ 6 అన్ని కూడా మీకు వస్తున్నాయి? నేనైతే లబ్ధి పొందాను సార్, మిగతా అన్ని వచ్చినాయి. ఓవరాల్ గా చంద్రబాబు గారి పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది అసలు? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు ఒక మహిళగా? మరి ఇన్ని పథకాలు మీకోసం పెట్టారు, ఇంత బాగుంది అంటున్నారు, చంద్రబాబు నాయుడు కోసం ఏం చెప్తారు? చాలా విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆలోచన ఇంకా రాబోయే 2047 కూడా ఏం జరుగుతుందని ఆలోచించే శక్తి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చాలా చాలా విజన్ గల పర్సన్, డైనమిక్ లీడర్ సార్. థ్యాంక్ యూ అండి. మేడం మీ పేరండి? నాని అండి. ఏం చేస్తుంటారండి మీరు? ఆర్టీసీ కండక్టర్. కండక్టర్. మరేంటి మీకు కాకుండా మరి మిగతా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారు కదా ఈరోజు చంద్రబాబు గారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఒక మహిళగా? మాకు కాకుండా ఏంటండి, మా ఇంట్లో ఉన్నారు కదా మహిళలు, మా అత్తగారు, మా అమ్మగారు, మా అక్క చెల్లెళ్ళు, మేము కదా, మేమైనా సరే మేము కూడా ఆడవాళ్ళం కదా. ఓకే, అంత హ్యాపీ, మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. కుటుంబానికి ఎంత ఆదా వచ్చండి ఒక నెల రోజులకి ఇట్లాంటి పథకం, అంటే రోజు బస్సు ప్రయాణం యూజ్ చేసే వాళ్ళకి? అవునండి, ఛార్జీలకి ఇప్పుడు బయట వర్క్ చేయడానికి వెళ్తే ఛార్జెస్ ఒక 3000 నెలకి, స్టూడెంట్ వెళ్తే 1500 పాస్ సెక్షన్, మరి అమ్మ అత్తలు ఊరు వెళ్ళాలనుకోండి ఒక 500, ఎట్లా లేదన్నా నెలకు వచ్చి ఒక 4000 5000 ఆదానే కదా ఛార్జెస్. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది ఈ చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి, బాగుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంటది కదా, బాగుంది, అంతా బాగుంది. ఇంతకుముందు మీ రాష్ట్రంలో ఫ్రీ బస్ పెట్టారు, ఇప్పుడు ఆంధ్రలో పెట్టారు, సో ఎలా అనిపిస్తుంది? ఈ రోజే కదా మీ దగ్గర ఇనాగ్రేట్ చేసింది, అక్కడ చాలా బాగా డెవలప్ అయిపోయింది. దాని నుంచి చాలా మంది మహిళలు ఎంతో లబ్ధి పొందారు. దాని నుంచి చిన్న చిన్న పరిశ్రమలలో చేసే వాళ్ళే కానీ ఎవరే కానీ అంటే ఫైనాన్షియల్గా సపోర్టింగ్ లేని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నా కూడా బయటకు వచ్చి వాళ్ళంతగా వాళ్ళు ఏదన్నా పని చేసుకొని బ్రతకగలిగే ఒక అవకాశాన్ని కల్పించిన వారయ్యారు. ఇప్పుడు అక్కడ కూడా తెలంగాణలో కూడా సేమ్ ఇదే ఉంది, చాలా బాగుంది. ప్రతి మహిళ దాదాపు 2000 నుంచి 2500 వరకు నెలకు పొదుపు చేసుకోగలుగుతున్నారు.